How to build a lean and ripped physique naturally అండ్ విత్ సింపుల్ బడ్జెట్. ఈ వీడియోలో నేను మీకు 7 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను విచ్ విల్ లిటరలీ చేంజ్ యువర్ లైఫ్. ఎస్పెషలీ మీరు బిగినర్ టు మోడరేట్ లెవెల్లో ఉంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బిఫోర్ నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, మై నేమ్ ఈజ్ ప్రశాంత్ అండ్ నేను ఒక 10 years నుంచి ఫిట్నెస్ ఫీల్డ్లో ఉన్నాను. ఐ ట్రైన్ సో మెనీ క్లయింట్స్, చాలామందిని ట్రాన్స్ఫార్మేషన్ చేశాను అండ్ చాలామందికి ఆన్లైన్ గ్లోబల్ వైడ్ నేను కన్సల్టేషన్ కూడా చాలామందికి చాలా ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ఐ థింక్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ ఈస్ మై టైమ్ టు షేర్ ఆల్ దిస్ నాలెడ్జ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి. అండ్ దట్ టు ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. నాకు అయినంత వరకు నేను యూట్యూబ్ వీడియోస్లో నేను మీకు టిప్స్ అనేది ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్ట్రెంగ్త్ ట్రైనింగ్. మీరు జిమ్ ఖచ్చితంగా వెళ్ళాలి, జిమ్ మెంబర్షిప్ తీసుకోండి అండ్ స్టార్ట్ లిఫ్టింగ్ వెయిట్స్. అండ్ స్టార్ట్ లిఫ్టింగ్ వెయిట్స్ అంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కాంపౌండ్ మూమెంట్స్. సో కాంపౌండ్ మూమెంట్స్ ఏంటి అంటే డెడ్ లిఫ్ట్స్, స్క్వాట్స్, బెంచ్ ప్రెస్, నార్మల్ చిన్న వేరియేషన్స్ బైసెప్, ట్రైసెప్ ఇవన్నీ మీకు తెలుసు. బట్ ఈ మూడైతే ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది. కాంపౌండ్ మూమెంట్స్ అంటే మల్టిపుల్ మజిల్స్ని ఎంగేజ్ చేస్తాయి అండ్ ఫ్యాట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. మజిల్ గెయిన్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. సో కాంపౌండ్ మూమెంట్స్ తోటి. వెయిట్స్ వచ్చేసి చాలామంది ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటారు కదా. సో కీప్ యువర్ వెయిట్స్ మోడరేట్. ఎక్స్ట్రీమ్ హెవీ లిఫ్ట్స్ ఆర్ ఈగో లిఫ్టింగ్ అయితే ఇంజురీస్ అవుతాయి. సో ఆ పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏ వర్కౌట్ చేసినా సరే కరెక్ట్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం లిఫ్ట్ చేసే వెయిట్ కంటే మీరు తక్కువ వెయిట్ తీసుకొని ఫామ్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఒక 1-2 months మీరు బెటర్ అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ ఇంక్రీజింగ్ ద వెయిట్స్ స్లోలీ. అండ్ లిఫ్టింగ్ ఫ్రీక్వెన్సీ అంటే మీరు ఎన్ని డేస్ జిమ్కి వెళ్ళాలి అనేది కూడా యూ కెన్. మీరు బిగినర్ కాబట్టి 4 to 5 days పర్ వీక్ వెళ్తే సరిపోతుంది. నాట్ మోర్ దెన్ దట్. రెస్ట్ డేస్ చాలా ఇంపార్టెంట్ మనకి బాడీ అనేది రికవర్ అవ్వడానికి. సెకండ్ పాయింట్ న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ మనందరికీ తెలిసిందే. 70% ఆఫ్ వెయిటేజ్ మీ బాడీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని అంటే 70% వెయిటేజ్ మీ న్యూట్రిషన్ నుంచే రావాలి. సో న్యూట్రిషన్ అనగానే అందరికీ జిమ్కి వెళ్తున్నాము అని గుర్తు రాగానే అందరికీ ప్రోటీన్ ఇంటేక్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎస్, ప్రోటీన్ ఇంటేక్ అనేది 1.5 grams ప్రోటీన్ పర్ kg బాడీ వెయిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు ఒక 70 kgs ఉంటే 100 kgs డైటరీ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. అండ్ దాంట్లో మీకు ఒక చిన్న టిప్ కూడా, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి అని అంటే మీకు ప్రోటీన్ వచ్చేసి ఎగ్స్, చికెన్, కొంచెం కర్డ్, దాల్, పీనట్స్ వీటిల్లో కూడా ఉంటుంది. సో దేంట్లో మీ డైలీ రిక్వైర్మెంట్స్ రీచ్ అవ్వడానికి ఎంత ప్రోటీన్ తీసుకోవాలనేది మీరు గూగుల్లో, మీరు నార్మల్గా ఏదైనా యాప్స్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ డైట్లో వచ్చేసి చాలామంది ఎక్స్ట్రీమ్ క్యాలరీ డెఫిసిట్ చేస్తారు, విచ్ ఇస్ అ బిగ్ నో. క్రాష్ డైట్స్ అగైన్ బిగ్ నో. సో ఈ డైట్స్ అన్ని చేయడం వల్ల మీకు మజిల్ లాస్ అయ్యిద్ది, వీక్నెస్ కూడా వచ్చేస్తుంది. సో అవన్నీ చేయకండి. ఇఫ్ యువర్ టార్గెట్ ఇస్ ఫ్యాట్ లాస్, మజిల్ బిల్డింగ్ చేస్తూ ఫ్యాట్ చెయ్యాలి అని అంటే మాత్రం మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి ఒక 200 calories డెఫిసిట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీరు ఒకవేళ ఆల్రెడీ లీన్ ఉన్నారు, మీరు మజిల్ పుట్ ఆన్ చెయ్యాలి అనుకుంటే మాత్రం మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి ఒక 100 to 200 calories ఎవ్రీ మంత్ మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ దట్ టు డిపెండ్స్ ఆన్ బేస్డ్ ఆన్ ప్రోగ్రెస్ మాత్రమే మీరు చెక్ చేసుకొని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. హైడ్రేషన్ గురించి నేను మళ్ళీ స్పెసిఫిక్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. 3 to 4 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి స్లీప్. సో నో మ్యాటర్ వాట్, మీరు ఏ ప్రొఫెషన్లో అన్నా ఉండండి, ఒక 7 hours స్ట్రైట్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మనము స్లీప్లో ఉన్నప్పుడే మీ మజిల్స్ అనేవి రికవర్ అయ్యి రిపేర్ అవుతాయి. సో అప్పుడే మీ మజిల్ అనేది గ్రో అవుతుంది. సో 7 hours స్ట్రైట్ స్లీప్ అనేది ఉండాలి. దీంట్లో ఇంకొక చిన్న టిప్ కూడా ఏంటి అని అంటే లేట్ నైట్ స్క్రాలింగ్, మొబైల్ యూసేజ్ ఎక్కువ చేస్తే మాత్రం మీ స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే స్లీప్ సైకిల్ అంటే డీప్ స్లీప్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. సో మీకు బెటర్ రిజల్ట్స్ కావాలి అని అంటే స్ట్రైట్ 7 to 8 hours స్లీప్ పెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ అంటే ఏదో మీరు డైరెక్ట్గా నేను ఇప్పుడు జిమ్ జాయిన్ అయిపోయాను, నా ఫేవరెట్ మూవీ హీరో ఉన్నాడు రితిక్ రోషన్ లాగను, లేకపోతే ప్రభాస్ లాగను, లేదంటే బాడీ బిల్డర్స్ నేను ఆర్నాల్డ్ అయిపోతాను, రోనీ కోల్మ్యాన్ అయిపోతాను అని చెప్పి బ్లైండ్గా వాళ్ళని రోల్ మోడల్స్ లాగా పెట్టుకొని మీరు జిమ్ అయితే స్టార్ట్ చేయకండి. కరెక్ట్గా రియాలిటీ చెక్ పెట్టుకోండి. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూసే, మీరు యూట్యూబ్లో చూసే వాళ్ళందరూ కూడా ఎన్హాన్స్డ్ ఉంటారు, స్టెరాయిడ్స్ యూస్ చేస్తారు. ఎస్, స్టెరాయిడ్స్ చేస్తే బాడీ బాగా వస్తుంది, బట్ ఆల్సో యూ హ్యావ్ టు రిమెంబర్ హూ ఎవర్ టేక్ స్టెరాయిడ్స్ లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి, మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది, లైఫ్ లాంగ్ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. సో
స్ట్రిక్ట్లీ నో స్టెరాయిడ్స్. అండ్ ఆల్సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము ఫిట్నెస్ ఎందుకు స్టార్ట్ చేస్తాము? ఫర్ బెటర్ హెల్త్, రైట్? కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అండ్ మన లాంజవిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో రైట్, సో ఇవన్నీ చేయాలి అని అంటే నో షార్ట్ కట్స్. నెక్స్ట్ పాయింట్, కన్సిస్టెన్సీ. ఫర్ ఎనీ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్, మీరు ఎంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అని అన్నా కూడా ఇట్ విల్ టేక్ ఎనీవేర్ బిట్వీన్ 6 to 10 months ఆర్ మేబీ ఈవెన్ మోర్. అంటే మీరు ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్, మీరు పాస్ట్ మీ ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ మీరు ఖచ్చితంగా చూసుకోండి. నేను ఇందాక చెప్పినట్టు 3 monthsలో నేను హృతిక్ రోషనో ప్రభాసో అవ్వాలి అని అంటే, మీరు స్టార్ట్ చేసిన 15 daysలోనే మీరు డిమోటివేట్ అయిపోతారు, మీరు కట్టిన మెంబర్షిప్ కూడా వేస్ట్ అయిపోతుంది. సో ప్రోగ్రెస్ అనేది ఎప్పుడైనా సరే స్లోగానే ఉండాలి. బట్ మీరు ఎంత స్లోగా మీరు ప్రోగ్రెస్ అవుతే అంత పర్మనెంట్గా మీ ప్రోగ్రెస్ అనేది ఉండిపోతుంది. ఇక్కడ మీరు ఒక్క స్టోరీ మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మనందరికి తెలుసు కదా, టార్టాయిస్ అండ్ ర్యాబిట్ స్టోరీ. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో ఈ పాయింట్ బాడీ బిల్డింగ్లో లీన్ అండ్ రిప్ ఫిజిక్కి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీ అంటే వీక్లీ ట్రాక్, మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు అండ్ మీ బాడీ మెజర్మెంట్స్. సో మీ బాడీ మెజర్మెంట్స్, మీ చెస్ట్, వేస్ట్, ఆర్మ్స్, హిప్, ఇవన్నీ కూడా ఎవ్రీ వీక్ మీ బాడీలో ఎంత ప్రోగ్రెస్ వస్తుంది అనేది ఒక మెజర్మెంట్ ఎక్సెల్ షీట్లో పెట్టుకోండి. లేదంటే మీరు పెన్ పేపర్ తీసుకొని మీరు ప్రోగ్రెస్ అనేది ట్రాక్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ మెట్రిక్ ఏంటి అని అంటే బాడీ అసెస్మెంట్ పిక్చర్స్. మీ ఫ్రంట్, సైడ్, బ్యాక్ సైడ్ 3 pictures తీసుకొని ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ మీ ప్రోగ్రెస్ అనేది మీరు చెక్ చేసుకుంటుండండి. అండ్ ప్రోగ్రెస్ అనగానే ఎవ్రీడే వెయిట్ ఒక్కటే చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెయిట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఎవ్రీడే. ఇవాళ ఒక వెయిట్ చూపిస్తుంది, రేట్ ఒక వెయిట్ చూస్తుంది. సో వాటి మీద డిపెండ్ అవ్వకుండా మెజర్మెంట్స్ అండ్ ఫొటోస్ మీద డిపెండ్ అయితే మీకు ఎగ్జాక్ట్ మీ బాడీ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. విజిబుల్ చేంజెస్ అనేవి మనం ఇవన్నీ చేస్తున్నాం కదా, నాకు ఎవ్రీ వీక్ రిజల్ట్స్ రావాలి అంటే అలా కూడా ఉండదు. మీకు విజిబుల్ చేంజెస్ అనేవి మంత్లీ కనిపిస్తాయి. ఇట్ డజంట్ మీన్ దట్ మీరు మంత్లీకి ఒకసారి చెక్ చేసుకోవాలని కాదు. ఇవన్నీ మీకు ఒక డిసిప్లిన్, అకౌంటబిలిటీ మెయింటైన్ చేసుకోవడానికి ఎవ్రీ వీక్ మీరు మెజర్ చేసుకుంటూ ఉండాలి. సో లాస్ట్ పాయింట్, లైఫ్ స్టైల్ బేసిక్స్. సో బేసిక్గా ఏంటి అని అంటే, ఇది ఓన్లీ మీకు టైం ఉంది అనుకుంటేనే, నాట్ మ్యాండేట్. సో మీరు 4 days వెయిట్ స్లిప్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా 3 days టైం ఉంటుంది కదా. సో ఆ 3 days మీరు ఒక 6,000 to 10,000 స్టెప్స్ చేయడానికి ట్రై చేయండి. అండ్ జంక్ ఫుడ్ ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి. ఎప్పుడైనా వన్స్ ఇన్ అ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2 weeks అయితే ఇట్ ఈస్ ఫైన్. అండ్ సింపుల్ కార్డియో, మీ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఒక 15 minutes వాకింగ్ ఆర్ సైక్లింగ్, ఆర్ నన్ను అడిగితే బెటర్ మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ డే స్విమ్మింగ్ యాడ్ చేసుకున్నా కూడా ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ అనేవి మీ ట్రాన్స్ఫర్మేషన్కి ఒక చాలా పెద్ద డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫైనలీ, ఇఫ్ యూ స్టిల్ నీడ్ ఎనీ సపోర్ట్, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను డిస్క్రిప్షన్లో, prashant_FQ. సో యూ కెన్ టెక్స్ట్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. నేను ఇమ్మీడియట్గా మీకు రిప్లై ఇవ్వకపోయినా సరే, నేను వచ్చే మెసేజెస్ ఏమన్నా చూసుకొని లైక్ వితిన్ 24 hours నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి వర్కౌట్స్ రిలేటెడ్గా అంటే, ఐ హ్యావ్ మై ఓన్ జిమ్ ఇన్ మణికొండ, క్రాస్ హ్యామర్. మీరు గూగుల్లో టైప్ చేయండి, వచ్చేసేయండి. అక్కడ మీ డౌట్స్ ఏమున్నా కూడా వీ విల్ క్లియర్. నేను ఓన్లీ సాటర్డేస్ అవైలబుల్ ఉంటాను. సో ఫ్రీ డెమాన్స్ట్రేషన్, బేసిక్గా కాంపౌండ్ మూమెంట్స్కి చాలామందికి డౌట్స్ ఉంటాయి, డెడ్ లిఫ్ట్ స్క్వాట్స్ ఎలా చేయాలి అనేది. సో అది నేను లైవ్గా మీరు 2nd and 4th Saturday ఐ థింక్ 2 PM to 3:30 PMలో నేను అవైలబుల్ ఉంటాను. సో దిస్ ఈజ్ ఓన్లీ ఆఫ్లైన్. ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో వాళ్ళు మణికొండ నా జిమ్కి వచ్చేసేయండి. అక్కడ ఐ విల్ ట్రై టు గివ్ యూ ఫ్రీ డెమాన్స్ట్రేషన్. And I think that's it. So I'll keep posting regular content on weight loss, muscle building, nutrition, ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్, నా పాత ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్, ఇప్పుడు మన ఛానల్ నుంచి ఇంకేమైనా ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్ అవుతున్నా కూడా అవన్నీ కూడా నేను మీకు ఈ ఛానల్లో షేర్ చేస్తుంటాను. సో ఇవన్నీ కూడా మిమ్మల్ని మోటివేట్ చేసి మీ డ్రీమ్ ఫిజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని రీచ్ అవ్వడానికి. సో ఖచ్చితంగా నా పేజ్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా జిమ్ స్టార్ట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి వెయిట్ రిలేటెడ్గా ఏమైనా గోల్స్ ఉన్నాయంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.